హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఎంత ఫాస్ట్గా పనులు చేస్తున్నారో మనం చూసాం. ఆయన గెలిచిన తర్వాత నిజంగా ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఏంటి నిజంగానే ఇంత ఫాస్ట్గా పనులు చేయొచ్చా, ఇంత ఫాస్ట్గా అభివృద్ధి చేయొచ్చా, ఇంత చిటికలో శాంక్షన్ చేయొచ్చా అనుకునేటువంటి సినిమాల్లో మాత్రమే చూసినటువంటి సీన్లని నిజ జీవితంలో పరిచయం చేస్తున్నటువంటి వ్యక్తిగా మనం చూడొచ్చు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా కొండగట్టు వచ్చారు. కొండగట్టికి సంబంధించి అంటే ఒక అవినాభావ సంబంధం ఉంది కొండగట్టికి పవన్ కళ్యాణ్ గారికి. తనకి పునర్జన్మనిచ్చినటువంటి ప్లేస్ అని చెప్తారు. ఆ కొండగట్టు అంజన్న వల్లే నేను మళ్ళీ బ్రతికి ఇలా ఉన్నాను, ఎంతమందికి సేవ చేయగలుగుతున్నాను అని చెప్పి ఆయన నమ్ముతున్నారు. ఎందుకంటే నిజం చాలామంది చిన్న ప్రమాదం ఏమో అని చాలామంది అనుకుంటున్నారు, కానీ దాని మీద కూడా కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి మొన్న ఎమ్మెల్యే చెప్పదని ఎమ్మెల్యే గారు చెప్తుంటే అర్థమైంది అసలు ఎలా బయటపడ్డారా, అసలు ఆ ప్రాణాలతో బయటపడడం అనేది అసాధ్యం అనుకునేటువంటి ప్రమాదం అంటది. అలాంటి దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా బయటపడ్డారో మనం ఈరోజు ఎలా ఉన్నారో మనం చూస్తున్నాం. అలాంటి కొండగట్టు అంజన్నకు ఆయన రుణం తీర్చుకునేటువంటి అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారు మొన్న 35 కోట్లతో టీటీడీతో అక్కడ ఒక మండపాన్ని కట్టించారు. అయ్యప్ప శబరిమల అయ్యప్ప దేవాలయం తర్వాత అత్యధికంగా అంతమంది భక్తులు మాల వేసి మాల విరమణ చేయడానికి వచ్చేటువంటి గుడి సన్నిధి కొండగట్టు అంజన్నది. అలాంటి గుడికి ఆయన వాళ్ళు అడగగానే ఎప్పుడూ అడిగినటువంటి దానికి ఈరోజు ఆయన అధికారంలోకి రాగానే చేసినటువంటి పని అది. అంతేకాదు సరే అక్కడ వరకు బాగానే ఉంది, దానికి సంబంధించినటువంటి శంకుస్థాపన కూడా చేశారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక కోరిక కోరారు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, అక్కడ ఉన్నటువంటి ఆలయ సిబ్బంది అందరూ కూడా. గిరి ప్రదక్షిణకి చాలా ప్రాముఖ్యత ఉంది సార్. అదే రోజు మీరు కూడా వచ్చారు. గిరి ప్రదక్షిణ చాలామంది ఇక్కడ చేస్తూ ఉంటారు పౌర్ణమి రోజు. ఇక్కడ ఆ గిరి ప్రదక్షిణకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ దానికి ఏమైనా సరైనటువంటి ఏర్పాట్ల కోసం మీరు కొంచెం టీటీడీతో కావచ్చు మీరు కావచ్చు చేస్తే బాగుంటుంది అంటే డెఫినెట్గా చేస్తాను. నా కొండగట్టు అంజన్న కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే అని చెప్పి ఏం చేయాలో చెప్పండి, ఎంత అవుతుందో ఏంటో చెప్పండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారిని ఆదేశించారు. ఏం జరిగిందో చూడండి. ఆయన మొన్న అక్కడ జస్ట్ అలా మాట్లాడారు. తెల్లారి ఆయన అక్కడ వాళ్ళందరినీ అధికారులను ఆదేశించారు, చెప్పమని చెప్పారు. తెల్లారేటప్పటికి వాళ్ళ అధికారులు అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా కలెక్టర్ గారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గిరి ప్రదక్షిణకు సంబంధించి ఎంత ఎస్టిమేషన్ అవుద్ది ఏంటి అనేటువంటి పనులు చకచకా స్టార్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం పవన్ కళ్యాణ్ గారి పనులు ఎంత స్పీడ్గా జరుగుతాయో. ఒక అంధ క్రికెటరు అక్కడికి వచ్చి సార్ మా ఊరికి రోడ్ లేదు సార్, 20 ఏళ్ళ నుంచి ఇలా ఇబ్బంది పడుతున్నాం సార్ అని అంటే అక్కడ ఆ రోజుకి సంబంధించి ఆమె చాలా క్లియర్గా ఆమె ఇంటికి వెళ్ళే లోపే ఆ రోడ్డుకి శాంక్షన్ అయినటువంటి పత్రాలు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాయి. అలాగే ఒక కానిస్టేబుల్ ఒక ఆయన ఆ నియామక పత్రాలు తీసుకోవడానికి వచ్చినప్పుడు మా ఊరికి రోడ్ లేదంటే నిమిషాల్లో చిటికల వ్యవధిలో చేసేసినటువంటి పనులు కూడా మనం చూసాం. అసలు 77 సంవత్సరాల మన భారతదేశంలో అసలు కొంతమందికి ఇంకా రోడ్ లేదు, కరెంట్ లేదు, నీరు లేదు అనేటువంటి గ్రామాలు ఉన్నాయని కూడా మనకు తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత 77 సంవత్సరాల్లో ఏ రాజకీయ నాయకుడు, ఏ మంత్రి, ఏ ఎమ్మెల్యే, ఏ ప్రభుత్వం చేయలేనిది పవన్ కళ్యాణ్ గారు జస్ట్ 16 నెలల్లోనే చెప్పాలంటే వచ్చినటువంటి నెలలో వేసినటువంటి రోడ్లు కూడా ఉన్నాయి. 6 నెలల్లో పూర్తి చేసినటువంటి రోడ్లు ఎన్నో ఉన్నాయి, ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు ఉన్నాయి. అలాంటివి అక్కడే చేస్తున్నారా అంటే ఆయన అధికారంలో ఉన్నారు, చేశారు. ఆయన ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి వ్యక్తిత్వం అయింది, ప్రజల కోసమే బ్రతుకుతున్నటువంటి వ్యక్తి అక్కడ చేస్తారనుకోవచ్చు. కానీ ఇక్కడ కూడా అంత ఫాస్ట్గా చేస్తున్నారంటే ఆలోచించండి. అక్కడ ఒకసారి గత వారాహి యాత్రపో ఎప్పుడు ఆయన అక్కడ వెళ్ళినప్పుడు ప్రారంభించేటప్పుడు అక్కడికి వెళితే అక్కడ వాళ్ళు అడిగారు మాకు ఇలా మండపం ఒకటి కావాలి సార్ అని చెప్పి. గుర్తు పెట్టుకుని ఆయన వల్ల అవుతుందో అవ్వలేకపోయినా కానీ టీటీడీతో మాట్లాడి ఒప్పించి వాళ్ళతో దానికి సంబంధించి పెట్టుబడి పెట్టింది. రైట్, వాళ్ళతో అక్కడ దానికి సంబంధించి విరాళం అందించారు మండపానికి సంబంధించి. అలాంటి దాని తర్వాత మళ్ళీ ఇంకో కోరికతే దానికి సంబంధించి కూడా వెంటనే చేయగలుగుతున్నారు అంటే ఈవెన్ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ కూడా దానికోసం ప్రత్యేకమైనటువంటి డబ్బుని అభివృద్ధి కోసం కొంత అమౌంట్ కేటాయిస్తామని చెప్పి కొన్ని వేల కోట్లకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ చేస్తున్నారంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల. పవన్ కళ్యాణ్ గారు అడుగుతూ నిజంగా కొండగట్టు అంజన్న పులకరించిపోయాడు అనటంలో ఎటువంటి సందేహం లేదేమో అనిపించింది. ఒక్కసారి చూడండి, ఈ ఘటనలు చూస్తే అర్థమవుతుంది.
కొండగట్టు అంజన్న అనేది తెలంగాణకి మాత్రమే తెలిసినటువంటి ఇది ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ఇంత గొప్ప శక్తి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి మనం ఇంతవరకు ఎందుకు వెళ్ళలేకపోయామనేటువంటి బాధ నాలాంటి వ్యక్తుల్లోనే కలిగిందంటే ఆలోచించండి. కొండగట్టు అంజన్న టెంపుల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా దిశ మారిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. జస్ట్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అక్కడ అడుగు పెట్టడంతో ఈరోజు కొండగట్టు అంజన్న గురించి దేశవ్యాప్తంగా కూడా ప్రాచుర్యం పొందింది.